నూరి దత్తాత్రేయుడు గారని క్యాన్సర్ స్పెషలిస్ట్, అంత పెద్ద వైద్యుడు. మీరు ఆయన జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యపోతారు. ఎంత కటిక దరిద్రం అనుభవించారంటే వాళ్ళ అమ్మగారు కళ్ళు వాచిపోయేటట్టుగా ఆ కట్టెల పొయ్యి మించి పొగ వస్తుంటే వంట చేసేవారు. ఊక బస్తాలు అవి తేవడానికి వెళ్ళి సైకిల్ మీద కట్టుకొని తేవలసి వస్తే దత్తాత్రేయుడు గారు ఎంత ఇబ్బంది పడేవారు. చిట్ట చివరికి అప్పు కోసమని కిరాణా కొట్టుకు వెడితే గంట సేపు నిలబెట్టి వచ్చిన వాళ్ళందరికీ పొట్లాలు కడుతూ ఇటు పక్కకి తిరిగి ఇప్పటికింత అప్పు అయింది, అప్పు కట్టరు, అప్పు కోసం మాత్రం వచ్చేస్తారు, మళ్ళీ నీకు కందిపప్పు కావాలా, మళ్ళీ నీకు బియ్యం కావాలా అని తిడుతూ ఉండడం, మళ్ళీ వచ్చిన వాళ్ళకి పప్పులు కడుతూ ఉండడం. గంట సేపు చేతులు కట్టుకొని కిరాణా కొట్లో అన్ని తిట్లు తిన్న తర్వాత కేజీ ఇవ్వను, అరకిలో ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు డబ్బు, ఎప్పుడు పట్టుకొస్తావు అంటే ఆయన చిన్నపిల్లవాడు, ఆయన ఎక్కడ తెస్తాడు, మాది పేదరికం అండి, అమ్మ ఒక్కతే ఉంది, మా అమ్మ ఇచ్చినప్పుడు ఇచ్చేస్తానండి అని బతిమాలుకుంటే గంట సేపు అందరి ముందు తిట్లు తిని తల వంచుకొని ఏడుస్తూ నిలబడి చిట్ట చివర సరుకులు ఇచ్చిన తరువాత ఆ సరుకులు పట్టుకుని ఇంటికి వెళ్ళి అమ్మ వండి పెడితే తిని పేదరికం అంటే ఏమిటో తెలుసు కాబట్టి అంత కష్టపడి చదువుకొని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్ అయ్యారు. ఆయన అమెరికాలో అంత పెద్ద స్పెషలిస్ట్ అయిన తర్వాత డబ్బులు దాచి ఆయన కొన్న మొట్టమొదటి విషయం ఏదో తెలుసా, 2 బంగారు గాజులు కొని ఆ గాజులు పట్టుకొని అమెరికా నుంచి వచ్చి, అమ్మా ఈ చేతులతో నన్ను ఎంత కష్టపడి పెంచావో, ఇన్ని మాటలు ఆశీర్వదించావో, ఉన్నా లేకపోయినా నువ్వు వృద్ధిలోకి రారా అని నన్ను ఎన్ని మాటలు ఓదార్చావో, అమ్మ నీకు నేను బంగారు గాజులు తెచ్చానమ్మా అని గాజులు అమ్మకి తొడిగి ఆనంద భాష్పాలు కార్చారు. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు పరిశీలించండి, అమ్మకి నాన్నకి అంత పెద్దపీట వేశారు. వాళ్ళ ఆశీర్వచనాలతో అంత గొప్పవాళ్ళు అయ్యారు. ఒక్కొక్క గురువు చిక్కుతాడు పిల్లల్ని. మీరు ఏ మహాత్ముడి జీవిత చరిత్ర చూడండి, మీరు పెట్టుకున్న ఆశయం వైపు నడిపించగలిగిన వారెవరంటే తల్లి, తండ్రి, గురువు. గురువుని గౌరవించాలి, గురువు మీద హాస్యం ఆడడం, గురువుకి పేర్లు పెట్టడం, గురువు